హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలామంది నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మెయిన్స్ క్వాంట్ అండ్ రీజనింగ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. నేను ఇవాళ నా వీడియోలో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి మెయిన్స్కి అనేది నేనే స్ట్రాటజీ ఫాలో అయ్యానో అది మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వెయిటేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. రీసెంట్గా కొన్ని చేంజెస్ అయ్యాయి ఈ నోటిఫికేషన్స్లో. అది మీకు తెలిసిందే. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇంతకుముందు 40 క్వశ్చన్స్ ఉండేవి ఫర్ 60 మార్క్స్, బట్ నౌ ఇట్ ఈస్ 35 క్వశ్చన్స్ ఫర్ 50 మార్క్స్ అనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి తగ్గాయి అండ్ మార్క్స్ అనేవి పెరగడం జరిగింది. బట్ మనకి టైం అనేది అంతే ఉంది. 45 minutes టైం ఇచ్చారు ఎగ్జామ్కి, ఈ సెక్షన్కి. సో మనకి 35 క్వశ్చన్స్కి 50 మార్క్స్ ఉంటుంది. ఫ్యూ క్వశ్చన్స్ ఈజ్ ఆఫ్ ఇంతకుముందు అయితే మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉండేవి. ఇప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము, మార్క్స్ తగ్గాయి కాబట్టి. ఇట్ కెన్ బి 1.5 ఆర్ ఇట్ కెన్ బి 2. బట్ ఎనీవే కొన్ని క్వశ్చన్స్ మాత్రం పర్టిక్యులర్లీ మనకి ఎక్కువ స్కోరింగ్కి ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ డిఐ ఇస్తారు అలా ఎక్కువ స్కోరింగ్కి. లెట్స్ గో టు అనదర్ స్లైడ్. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వాటి వెయిటేజ్ ఏంటి చూద్దాము. నౌ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ డిఐ అండ్ కేస్లెట్స్. మనకి యాజ్ యూజువల్ ప్రిలిమ్స్లో డిఐ అండ్ కేస్లెట్స్ ఎలా ఇస్తారో ఇక్కడ కూడా మనకి డిఐ అండ్ కేస్లెట్స్ ఉంటుంది. అది కూడా 15 to 20 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సమ్టైమ్స్ తక్కువగా కూడా ఇవ్వచ్చు. ఇన్ దట్ కేస్ మనకి మిస్లేనియస్ ఎక్కువ అడుగుతారు. ఒకవేళ ఎక్కువ ఇచ్చారు అంటే మిస్లేనియస్ ఆర్ అర్థమెటిక్ మనకి తక్కువ మార్క్స్ కట్టడం జరుగుతుంది. సో ఇట్ విల్ వేరీ బిట్వీన్ దట్ అనమాట. ఒక్కొక్కసారి మనకి అర్థమెటిక్ కూడా తక్కువ ఇచ్చి అండ్ ఒక్కొక్కసారి డిఐ బాగా ఎక్కువ ఇచ్చేసి మనకి ఇవి స్కిప్ చేయడం జరుగుతుంది. ఎనీ ఆఫ్ దీస్ టాపిక్స్ అనేవి స్కిప్ చేయడం జరుగుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎగ్జామినర్. బట్ దీస్ ఆర్ ద టాపిక్స్ మోస్ట్లీ రిపీట్ ఇన్ అవర్ ఎగ్జామ్. అంటే పాస్ట్ మీరు 4-5 years అనాలిసిస్ కానీ చూసుకుంటే, 3-4 years అనాలిసిస్ కానీ చూసుకుంటే ఈ టాపిక్స్ అనేవి మనకు కంపల్సరీ పేపర్లో అనేవి కనిపించాయి అనమాట. సో ఇవి మిస్ చేయకుండా మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయనేది చూద్దాము. ఫస్ట్ ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, పేపర్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ప్రిలిమ్స్లో ఉన్న టాపిక్సే ఉంటాయి మోస్ట్లీ, కానీ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో నెంబర్ సిరీస్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నెంబర్ సిరీస్కి వచ్చేస్తే మీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక మిస్సింగ్ నెంబర్ ఇచ్చేసి సిరీస్ ఇచ్చేసి మీకు మిస్సింగ్ నెంబర్ కనుక్కోమంటాడు. బట్ ఇక్కడ అలా రావన్నమాట. ఎలా వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏ అనే దాంట్లో ఒక 5 సిరీస్ ఇస్తాడు. వాటి మధ్య ప్యాటర్న్ కనిపెట్టాలి. బి అనే దాంట్లో మీకు ఫస్ట్ లెటర్ ఇస్తాడు. ఫస్ట్ లెటర్ ఇచ్చి సేమ్ ప్యాటర్న్ యూజ్ చేసి సపోజ్ ఇది ఏ అంటాడు, ఇది బి అంటాడు, ఇది సి అంటాడు, ఇది డి అంటాడు, ఇది ఈ అంటాడు. సో సేమ్ ప్యాటర్న్ మీరు వన్స్ ఈ పైన ఈ క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ కానీ మీరు కనిపెట్టేస్తే, ఈ డేటా ప్యాటర్న్ కానీ మీరు కనిపెట్టేస్తే సేమ్ ప్యాటర్న్ యూజ్ చేసి వాట్ ఈజ్ సి అంటాడు, వాట్ ఈజ్ ఈ అంటాడు. అలా ఫర్ సేమ్ క్వశ్చన్ మీకు 2 to 3 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. దట్ ఈస్ హౌ నెంబర్ సిరీస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగా నెంబర్ సిరీస్ అంటే కొంచెం ట్విస్టెడ్ ఉంటాయి అనమాట. ట్విస్టెడ్ అంటే టైం ఎక్కువ పడుతుంది. కాన్సెప్ట్ అనేది మారదండి. కాన్సెప్ట్ విల్ బీ ఆల్వేస్ సేమ్, బట్ మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది, డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. మీకు కాన్సెప్చువల్ క్లారిటీ కానీ ఉంటే మీరు ఈజీగా మెయిన్స్లో కూడా మంచి స్కోర్ అనేది చేయొచ్చు. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఈస్ యూ షుడ్ హ్యావ్ కాన్సెప్చువల్ క్లారిటీ, యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. మనకి సగం సమ్ సాల్వ్ చేయగానే అరే ఇదేంటి ఇంకా రావట్లేదు, కంగారులో తప్పులు చేసేయడము, అంటే ఒక నెంబర్ బదులు ఇంకో నెంబర్ వేసేయడము, ఎడిషన్ తప్పు, మల్టిప్లికేషన్ తప్పు చేయడం, సబ్ట్రాక్షన్ తప్పు చేయడం. సో ఈ విధంగా మనం కంగారులో చేసేస్తే ఇక్కడ కుదరదు. చాలా క్లియర్గా కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్తో మనం సమ్ అనేది సాల్వ్ చేయాలి. కొంచెం లెంగ్తీ ఉంటాయి అంతే తప్ప మనకి డిఫరెన్స్ ఏమి ఉండదు. లెంగ్తీ డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. సో ఇది మీరు మైండ్లో అనేది పెట్టుకోవాలి క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు, వెరీ ఇంపార్టెంట్. అండ్ అదర్స్ వచ్చేసి డిఐ అండ్ కేస్లెట్స్ అండి. డిఐ అండ్ కేస్లెట్స్ మనకి ఆల్మోస్ట్ 3 to 4 అడగడం జరుగుతుంది. సో డిఐ అండ్ కేస్లెట్స్ లెవెల్ ఎలా ఉంటుంది, చాలా డిఫికల్ట్గా ఇస్తాడు డిఐ అండ్ కేస్లెట్స్ కూడా. బట్ అన్ని డిఐ డిఫికల్ట్గా ఇస్తాడా, లేదు. మనకి ఏవైతే ఎక్కువ మార్క్స్కి యూజువల్లీ చెప్పాను కదా 1.2 marks క్వశ్చన్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఎక్కువ డిఐఏ ఉంటాయి. సో యూజువల్లీ ఏం జరుగుతుందంటే మనకి 2 marks క్వశ్చన్స్ అనేది కొంచెం ట్విస్ట్ చేయడం జరుగుతుంది. ట్విస్ట్ చేసి ఇచ్చినప్పుడు మన యూజువల్లీ 2 marks క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ చాలామంది ప్రిఫర్ చేయరు అటెంప్ట్ చేయడానికి ముందు. అండ్ 1 marks క్వశ్చన్స్ అనేవి కొంచెం ఈజీగా ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది 1 marks క్వశ్చన్స్ అనేవి 1 marksకి ఇచ్చిన డిఐ అనేది సాల్వ్ చేస్తారు. యూజువల్లీ నేనేం సజెస్ట్ చేస్తానంటే చూడండి క్వశ్చన్స్, 2 marks చూడండి, 1 mark చూడండి. ఒక్కొక్కసారి 2 marks క్వశ్చన్స్లో సాల్వబుల్ డిఐ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల
మీరు కానీ ఈ డిఐ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీరు చూస్తే మీ క్వశ్చన్ ఒక్కొక్కసారి ఈజీగా అడుగుతాడు, అది సాల్వ్ చేస్తే మీకు చాలా స్కోరింగ్ ఉంటుంది. అండ్ డెఫినెట్గా చెప్తున్నాను, 3 to 4 డిఐస్లో ఒక డిఐ చాలా ఈజీగా ఉంటుంది, అది మీరు డెఫినెట్గా అటెంప్ట్ చేయొచ్చు. యూ షుడ్ నో విచ్ డిఐ ఇట్ ఈస్, అది మీరు ఫిగర్ అవుట్ చేసుకొని మీరు కానీ సాల్వ్ చేస్తే ఈజీగా మీకు 5 మార్క్స్ అనేది వస్తుంది. అండ్ ఇంకొక డిఐ కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. మీరు 2 డిఐ కానీ ప్రాపర్గా అటెంప్ట్ చేస్తే ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అని నేను అంటాను. బికాస్ ఫ్రమ్ దేర్ యూ విల్ స్కోర్ ఆల్మోస్ట్ 10 to 15 మార్క్స్ అనమాట. 10 to 15 మార్క్స్ అనేవి మీరు ఆ 2 డిఐస్ మాత్రం సాల్వ్ చేయడం వల్ల మీకు చాలా స్కోరింగ్ ఉంటుంది. సో ఒక డిఐలో 5 మార్క్స్ వచ్చింది అనుకుందాం, ఇంకొక డిఐలో సపోజ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మీకు 10 మార్క్స్ ఇక్కడే వస్తుంది, అదే 1.5 అయితే ఇంక కొంచెం తగ్గుతుంది. సో 5 to 10 మార్క్స్ అనేవి మీకు ఇక్కడి నుంచే రావడం జరుగుతుంది. సో డిఐ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెంబర్ సిరీస్ కూడా మీరు ఈజీగా కొన్ని డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇస్తాడు, కొన్ని సపోజ్ మీకు 2 రోజులో ఇచ్చి ఫస్ట్ దాన్ని బట్టి సెకండ్ ప్యాటర్న్ బట్టి సెకండ్ది సాల్వ్ చేయమని అడిగినా కూడా ఈ ఫస్ట్ ప్యాటర్న్ అనేది ఈజీగా చేస్తాడనమాట. సో అలాంటి క్వశ్చన్స్ మీరు వెతుక్కొని చేసుకోగలిగితే, ఒక 2 to 3 నెంబర్ సిరీస్ చేసుకోగలిగితే మీకు +2 మార్క్స్ అనేవి +3 మార్క్స్ అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి. సో మీకు ఇక్కడ సపోజ్ ఈజీగా మీకు ఇక్కడ సపోజ్ 10 to 15 మార్క్స్ మీకు డిఐలో వచ్చినా కానీ 3 మార్క్స్ ఇక్కడ వచ్చినా కానీ మీకు 13 to 18 మార్క్స్ అనేవి ఈజీగా ఈ 2 టాపిక్స్ నుంచి మీరు స్కోర్ చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి మనకి ఈ మధ్య పేపర్లో కనిపిస్తున్నాయి, 3 మార్క్స్కి ఇస్తున్నాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీరు ప్రిలిమ్స్లో చూసుకుంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చి సింపుల్గా మీకు సాల్వ్ చేయమని అడుగుతాడు. ఇక్కడ ఏంటంటే మనకి కాంప్లెక్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ట్విస్టెడ్ అడుగుతాడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసి డేటా సఫిషియన్సీ, క్వాంటిటీ కంపారిజన్ అండ్ అర్థమెటిక్. ఈ 3 కూడా మీకు సేమ్ టాపిక్స్ అండి. అర్థమెటిక్లో ఉన్న టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అడిగి మీకు డేటా సఫిషియన్సీ అండ్ క్వాంటిటీ కంపారిజన్ క్వశ్చన్స్ అనేవి అర్థమెటిక్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 టాపిక్స్ అనేవి నేను సేమ్ అని కన్సిడర్ చేస్తాను. సో మీరు చూసుకున్నట్టయితే 10 మార్క్స్ అర్థమెటిక్ నుంచి వస్తాయి, 7 to 10 మార్క్స్ అర్థమెటిక్ నుంచి వస్తాయి. డిపెండ్స్ ఆన్ హౌ మచ్ వెయిటేజ్ దే ఆర్ గివింగ్ టు ద అదర్ టాపిక్స్ అనే దాన్ని బట్టి మీకు అర్థమెటిక్ 7 to 10 టాపిక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్వాంటిటీ కంపారిజన్లో కూడా ఫస్ట్ ఒక క్వాంటిటీ 1 అని ఒకటి ఇచ్చి, క్వాంటిటీ 2 అని ఒకటి ఇచ్చి, ఈ 2 సాల్వ్ చేశాక ఫైనల్ క్వాంటిటీ మధ్య కంపారిజన్ ఏంటి, Q1 greater than Q2, Q2 greater than Q1, ఇలా మీకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాలి. సో ఇవనేది మోస్ట్లీ అర్థమెటిక్లోనే ఇచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అర్థమెటిక్ టాపిక్స్లో ఇచ్చి మీరు క్వశ్చన్ ఆన్సర్ సాల్వ్ చేశాక వచ్చిన ఆన్సర్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. సో హియర్ అండ్ ఆల్ మీకు ఇక్కడ అర్థమెటిక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డేటా సఫిషియన్సీ యాజ్ వెల్ మీకు అలాగే అర్థమెటిక్ క్వశ్చన్స్ లేదంటే నెంబర్ సిస్టమ్ క్వశ్చన్స్ అడిగి ఈ ఫస్ట్ డేటా సెకండ్ డేటా ఈ 2 డేటా ఇండివిజువల్గా సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందా, లేదంటే 2 కలిపి చేస్తే వస్తుందా, లేదంటే 2 కలిపి చేసినా రావట్లేదా అనే దాని మీద అడగడం జరుగుతుంది. సో ఐ వుడ్ సజెస్ట్ మీరు అర్థమెటిక్ అనేది ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీ. బట్ మీరు ఓవర్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు. నేను ఎందుకు అలా చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే పేపర్ 50 మార్క్స్ కండి, మీరు 25 మార్క్స్ స్కోర్ చేసినా చాలా మంచిగా స్కోర్ చేసినట్టని నేను చెప్తాను. బికాస్ మీకు కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ 200 మార్క్స్కి మీరు అబౌవ్ ఒక సపోజ్ 80+ స్కోర్ చేస్తే చాలా బాగా స్కోర్ చేసినట్టు. అంటే మీకు ఇంటర్వ్యూ గురించి కూడా వరి అవ్వాల్సిన పని లేకుండా స్కోర్ చేసినట్టు. మీరు చూస్తే ఈ 80లో 25 వెయిటేజ్ అంతా హాఫ్ కూడా లేదు కదా. సో మీరు 25 మార్క్స్ స్కోర్ చేస్తే చాలు అని అది మైండ్లో పెట్టుకోండి. మీకోసం మీరు ఇంకా ఎక్కువ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ 45 మినిట్స్లో మీరు 25 స్కోర్ చేసిన తర్వాత మీకు ఇంకా టైం ఉంటే మీరు ఇంకా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ నేనేమంటానంటే ఈ 3 టాపిక్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఇక్కడే 20 మార్క్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. అండ్ మీరు అర్థమెటిక్లో ఈజీ టాపిక్స్ ఏమైనా పిక్ చేసుకొని వాటి నుంచి ఏమైనా క్వశ్చన్స్ అడిగారో చూసుకొని అవి కానీ మీరు చేసుకుంటే మీకు ఇంకా స్కోరింగ్ ఉంటుంది. యూజువలీ డేటా సఫిషియన్సీలో క్వాంటిటీ కంపారిజన్లో అంత డిఫికల్ట్ లెవెల్ అర్థమెటిక్ అనేవి ఆర్ సాల్వ్ చేసే సమ్స్ అనేవి అడగరు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఈజీగా ఇవ్వడం జరుగుతుంది. బికాస్ మీరు డేటా 1 సాల్వ్ చేయాలి, డేటా 2 సాల్వ్ చేయాలి, తర్వాత ఈ రెండింటిని కంపేర్ చేయాలి. కాబట్టి మీకు కొంచెం డైరెక్ట్ అర్థమెటిక్స్ క్వశ్చన్స్ కన్నా ఈ 2 మీకు కొంచెం ఈజీగా అడుగుతారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈజీగా అడుగుతారు కంపారిటివ్లీ. సో మీరు వీటిల్లో కొన్ని సాల్వ్ చేసుకోగలిగినా కానీ మీకు
ఈజీగా మీరు 25 స్కోర్ చేయొచ్చు, ప్రొవైడెడ్ మీరు డిఏ, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగని మీరు చేసినట్టయితే మీరు ఈజీగా 25 మార్క్స్ స్కోర్ చేయొచ్చు, విచ్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అని నా ఫీలింగ్. అండ్ దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్. సో ప్రాక్టీస్ మోర్, బాగా కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ పేషెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎలాంటి సమ్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మీకు అర్థమవుతుంది. మీరు ఆల్రెడీ క్లాసెస్ చూసుకునే ఉంటారు మెయిన్స్ రిలేటెడ్. సో ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. ఐ వుడ్ సజెస్ట్ మీరు ఈ 3 టాపిక్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి, తర్వాత డేటా సఫిషియన్సీ, క్వాంటిటీ కంపారిజన్కి ప్రియారిటీ ఇచ్చి, తర్వాత అర్థమెటిక్లో ఉన్న ఈజీ సమ్స్ సాల్వ్ చేసుకోండి. కొన్ని అర్థమెటిక్లో ఈజీ సమ్స్ ఇస్తారు, అవి కూడా మీరు సాల్వ్ చేసుకుంటే మీకు ఈజీగా ఎగ్జామ్ క్లియర్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో ఐ వుడ్ సజెస్ట్ ప్రాక్టీస్ మోర్, కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ పేషెన్స్. ఈ 3 మీకు ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ మార్క్స్ రాస్తూ ఉండండి. దట్స్ ఆల్ మై స్ట్రాటజీ ఈస్. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. మీకు ఇది వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.